శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి దశమ స్థానంలో రవి, లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు, భాగ్యస్థానంలో కుజుడు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి. మొదటి ప్రయత్నం కాక ద్వితీయ ప్రయత్నంలో అనుకూలంగా ఉంటుంది. మీకు అత్యంత సన్నిహితులైన వాళ్ళ ఆరోగ్యము, అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తుల ఆరోగ్యం గురించి ఎక్కువగా కలత చెందుతుంటారు. వాళ్ళకు బాగుందో లేదో, రికవర్ అయ్యారో లేదో, వాళ్ళు ఏమైనా అవస్థపడుతున్నారేమో, ఈ విధమైనటువంటి ఆలోచనలు తరచూ వేధించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆలోచనల వలన మీ ఆరోగ్యము, మీ మేధాశక్తి, ఫోకస్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత ఎంతవరకు అంతవరకు అన్నట్టుగా ఉండండి. లేదా వాళ్ళ బాగోగుల కోసము ఏవైనా శాంతి కార్యక్రమాలు, పూజలు చేయించండి. లేదా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు కూర్చొని వాళ్ళ సేవా కార్యక్రమాలలో ఉండండి. అంతేగాని ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ మనిషి ఇక్కడ మనసు ఎక్కడ అన్నట్టు మాత్రం చెయ్యొద్దు. దీని వలన ఇబ్బందులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత పెంచుకోవడం కోసము రికమెండేషన్లు చేయడము, కాస్తంత ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సోమవారం రోజున, మంగళవారం రోజున శివపార్వతులకు అర్చన, అభిషేకం జరిపించండి. దీనివలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. రాబోయే మాస శివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత, కుటుంబ అభివృద్ధిని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనలు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు, అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని సందర్భాలలో మీరు దూరపు దృష్టితో ఆలోచించలేదు, తొందరపడి నిర్ణయం తీసుకున్నాము, కొంతమంది స్నేహ బంధుత్వాలని మనము నెగ్లెక్ట్ చేశాము అని బాధపడే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది. మరిన్ని కొత్త అవకాశాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.